నుంచి అన్ని 19 కమిటీలను ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ సమీక్షించాలంటూ కూడా అందరికీ తలో ఒక పనిని అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పగించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ముందు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రమణారెడ్డి గారు ఉన్నారు. సార్, మిమ్మల్ని నేను పట్టుకోవాలంటే నేనే హైట్ ఉన్నాను, నాకన్నా ఎత్తుకున్నారు సార్ మీరు. సో ఈరోజు మహానాడు జరగబోతుంది అందరికీ, అది కూడా కడపలో. మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ ఫస్ట్ టైం కడపలో మహానాడు చేయడం. ఇప్పుడు వరకు కడపలో చేయలేదు. రాయలసీమలో మొన్న వచ్చిన ఘన విజయంతో ఈసారి 100% కడపలోనే పెట్టాలి. ప్లస్ అన్ని విధాలుగా బాగుంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది. రాయలసీమ కడపలో పెట్టలేదు కాబట్టి బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఏర్పాట్లు ఎప్పుడు చూడలేనిది. అంటే ఒక మహానాడు ఎలా జరపాలి, ఒక మహానాడు ఏ విధంగా టెక్నికల్గా క్యూఆర్ స్కానింగ్ కోడ్స్ దగ్గర నుంచి సీటింగ్ దగ్గర నుంచి కూడా ఏఐ వాడి అందరికీ బ్రహ్మాండంగా ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరిగేట 164 acres సైట్లో ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మహానాడుస్ ఇది. ఎప్పుడు కూడా మహానాడు ఇంత విస్తరణలో మనం ఎప్పుడూ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన భోజనాలు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. రాజకీయం, తీర్మానాలు, ఎందుకంటే మహానాడు ఈజ్ ఆల్ అబౌట్ కార్యకర్తలతో ఏకీభవించి కార్యకర్తల దగ్గర నుంచి ఈ తీర్మానాల దగ్గర నుంచి వాళ్ళకి నచ్చినాయా లేదా అనే ఆమోదం పొందడం అనేది ఒక పొలిటికల్ పార్టీకి ఒక డెమోక్రసీ. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే డెమోక్రసీ, మాకుండే ఓపెన్నెస్. ఈరోజు మేము మా నాయకుడి దగ్గరికి పోయి ఎప్పుడైనా ఇంటర్వ్యూ కావాలా, ఏమన్నా చెప్పాలంటే ఒక్క నిమిషంలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇదే విధంగా వైసీపీలో ఈ పరిస్థితి ఉందా? ఎప్పుడైనా వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ లెవెల్లో తీర్మానాలు కానీ ఏదో నాకు తెలిసి గుంటూరులో ఒక్కసారి పెట్టారు. బట్ దిస్ ఇయర్లీ అఫేర్, ప్రతి సంవత్సరం పెడతాం మేము. సో దిస్ ఈస్ మోర్ అబౌట్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ కార్యకర్తలే లీడర్స్. ఇప్పుడు మా నినాదం వచ్చి కార్యకర్తలు దేవుళ్ళు. సో ఆ విధంగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ సక్సెస్. బాబు గారు ప్రసంగం, కార్యకర్తలు ఏం తీర్మానం చేస్తారు, కార్యకర్తలు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అనేది కార్యకర్తల దగ్గర నుంచే చూడాలి. లెట్స్ వెయిట్. సార్, ఒక్క క్వశ్చన్. అంటే మన టీడీపీ వాళ్ళు ఏం చేసినా కూడా ఏదో ఒక వంక పెడుతూ కూడా ఐరన్ లెగ్ రోజా గారు అండ్ మీ ఫేవరెట్ వైసీపీ నాయకురాలు గారు ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారా? ఇంకేమైనా మీరు కౌంటర్ ఇస్తారంటారా? అమ్మా, చచ్చిపోయిన పాములకు కూడా కౌంటర్లు ఆడిస్తామమ్మా. చూసారా, కడపలో మహానాడు పెట్టాం, బ్రహ్మాండంగా చిలుకలు పడుతున్నాయా, బ్రహ్మాండంగా వర్షం వస్తుందా, బాబు గారు అడుగు పెట్టారు, మాన్సూను 25 రోజుల ముందర వచ్చేసింది. ప్రకృతే మన ఉన్నప్పుడు ఈ చచ్చిపోయిన పాముల గురించి ఈ శుభ సందర్భంలో ఈ సంతోషంలో వాళ్ళ గురించి ఎందుకు తెల్లా దరిద్రమా? సార్, ఒకటి, మాకు మీ అందరిది పంచ్ డైలాగ్స్ చాలా ఇష్టం. సో వైసీపీ వాళ్ళ గురించి ఒక పంచ్ డైలాగ్ సార్ మా అందరికి ఇస్తాం, అది ఫ్లోలో రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి వరుణుడు దేవుడు కూడా కరుణించి ఆ వాన రూపంలోనే మహానాడుని గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నారంటూ కూడా రమణారెడ్డి గారు అంటున్నారు. అలాగే వైసీపీ వాళ్ళకి ఇక నిద్ర ఉండదు. ఈ జరిగే ఈ సభ ద్వారా కూడా వాళ్ళందరూ పెట్టేవేడ సర్దుకోవాల్సిందే అంటున్నారు. అలాగే రోజా గారి గురించి, ఆయన ఫేవరెట్ నాయకురాలైన రోజా గారి గురించి కూడా ఎన్నో కామెంట్స్ చేసేవాళ్ళు. ఆయన గురించి మన అందరికీ తెలిసిందే. సో ఆమె గురించి ఏం చెప్పారంటే, చచ్చిన పాముని మళ్ళా చంపడం ఎందుకమ్మా, పడుకోనిండి చచ్చిపోయింది ఆమె, ఇంక అంతేను అన్న విధంగా కూడా ఆయన ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడున్న పరిస్థితి ఇది. అలాగే కెమెరామెన్ రాకేష్తో దీపిక, మహానాడు సభ నుంచి.